హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ వైబ్స్. ఈరోజు ఫ్లవర్ హార్వెస్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి నాటు గులాబీల్లో వైట్ కలర్ గులాబీ అండి. ఇది ముద్దబంతి. మనకి ఫంక్షన్స్కి బంతిపూల దండలు అమ్ముతారు, లేదా మనం బంతిపూలు గుచ్చుకుంటాం కదండి. ఇది ఆ బంతి అండి. నర్సరీ నుంచి తీసుకొచ్చాం. అన్నీ ముద్దబంతి అయినాయి, ఒకే ఒక్కటి మాత్రం రేఖబంతి అయింది. సైజ్ కూడా మనకి మార్కెట్లో అమ్మే సైజే వచ్చిందండి. చిన్నగా ఏం లేదు, పెద్ద పెద్ద ముద్దబంతులు. రేఖబంతి అయిందన్నాను కదండి, ఈ ఒక్క మొక్క మాత్రమే ఉన్న అన్ని మొక్కల్లో రేఖబంతి అయింది. మిగిలినవన్నీ ముద్దబంతులేనండి. వీటిని పూజ కోసం హార్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఆరెంజ్ కలర్ ముద్దబంతి అండి. ఇందాక ఎల్లో చూపించాను కదా, అలాగా. ఇవి కూడా సేమ్ ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మందారం అండి. ఇది ఏంటంటే చాలా ఎక్కువ పూలు పూస్తుంది. మామూలుగా మనం మందార చెట్టుతో పోల్చుకుంటే పెద్ద పెద్ద మందారు ప్లస్ అలాగే ఎక్కువ పూలు ఉంటాయి అండ్ ఇది వచ్చేసి నాటు గులాబీ అండి. బాగా రాణి కలర్ నాటు గులాబీ అని తీసుకున్నాం, కానీ ఇది లైట్ కలర్ అయిపోయింది. రేఖబంతుల్లో ఇది ఒక రకం అండి. ఎక్కువ పూలు పూస్తాయి ఇవి కూడా. బంతుల్లో ఇవి ఇంకో రకం బంగాళాబంతి అంటారండి. ఒకటేమో వైట్ కలర్ బంతి, ఇంకొకటేమో పింక్ కలర్ బంతి. ఆ మిడిల్ సీడ్స్ మనం మళ్ళీ ప్లాంట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి చిట్టు గులాబీలండి. ఎక్కువ పూలు పూస్తారన్నారని తీసుకున్నాము, అలాగే ఎక్కువ పూలు ఉన్నాయండి. ఇది మనం గుత్తుపూలని చూస్తాం కదా, అందులో ఎరుపు రంగు అండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పచ్చిమిరపకాయలు హార్వెస్టింగ్ అండి. మార్కెట్లో దొరికే హైబ్రిడ్ పచ్చిమిరపకాయలు కాకుండా ఇవి నాటు పచ్చిమిరపకాయలు అండి. చిన్న చిన్న సైజుగా ఉన్నప్పుడే మనం కోసేసుకోవాలి, లేదంటే అవి పండిపోతాయండి. కానీ ఘాటు మాత్రం చాలా ఘాటుగా ఉంటాయి. ఇదిగోండి, మీరే చూడండి, చిన్నగా ఉన్నప్పుడు పండిపోయినాయి. ఇంక ఇదండి ఈ రోస్ట్ హార్వెస్ట్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.